చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏడ్పేడు మండలం స్వర్ణముఖి నదిలో మోదుగులపాలెం బ్రిడ్జి వద్ద వరద ప్రవాహంలో కుమ్మరమెట్టకు చెందిన భార్యాభర్తలు గల్లంతయ్యారు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. వెంకటగిరి ప్రాంతానికి చెందిన నాగరాజుకు కొత్త వీరాపురం దళితవాడకు చెందిన సుబ్బలక్ష్మితో 7 ఏళ్ల కిందట వివాహం జరిగింది. సుబ్బలక్ష్మికి మొదటి భర్త కుమార్తె దివ్య. ప్రస్తుతం దివ్య సుబ్బలక్ష్మి సోదరి సంరక్షణలో ఉంది. దివ్య కొత్త వీరాపురంలో 5వ తరగతి చదువుతోంది. వెంకటగిరికి చెందిన నాగరాజు సుబ్బలక్ష్మి రెండవ భర్త. నాగరాజుకు కాలు అంగవైకల్యం ఉంది. సుబ్బలక్ష్మి సైతం మానసికంగా దృఢంగా లేదు. దీంతో పాటు అక్కడక్కడ చిన్న పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. సంచార జీవనం గడిపే వీరు నాగరాజు అక్క గజ్జిల రత్నమ్మ వద్దకు వస్తూ ప్రమాదం బారిన పడినట్లు స్థానికులు వెల్లడించారు. నిన్న రాత్రి 9:30 ప్రాంతంలో ఇక్కడ దగ్గర ఉన్న కొత్త వీరాపురం గ్రామం నుంచి కొందరు యువకులు సమాచారం ఇవ్వగా, అది ఏంటంటే సమాచారం ఇక్కడ ఒక అతను తాగి, మరి ఒక లేడీ వచ్చేసి ఆమె అన్సౌండ్ లేడీ, వాళ్ళిద్దరూ కూడా ఆ గ్రామంలో ఎవరు చెప్పినా కానీ వినకుండా నేరుగా నీళ్ళలోకి దాటుకోవాలని ప్రయత్నించడంతో అక్కడ వారు జారిపడి దీని స్వర్ణముఖి నదిలో పడినట్టు తెలిసింది. వెంటనే ఈ సంఘటనా స్థలానికి రావడం జరిగింది. ఇక్కడ నైట్ కూడా రెస్క్యూ చేయడం జరిగింది. నైట్ రెస్క్యూ సాధ్యం కాకపోవడంతో ఉదయం ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని తీసుకొచ్చి వారి ద్వారా రెస్క్యూ చేస్తున్నాం. అదేవిధంగా వారిని కనుగొన్న తర్వాత తదుపరి వివరాలు తెలియజేస్తాం. అయితే ఆ గ్రామస్తుల వివరాల ప్రకారము వారు ఇక్కడ దగ్గరలో ఉన్న కుమ్మరమిట్టకు సంబంధించిన నాగరాజు సుబ్బలక్ష్మిగా తెలుస్తుంది.